అనే కదా. అమ్మ లెజెండ్ తొడగొట్టేసేసి మేసాలు తిప్పినాడు ఏమన్నాడు, అనే మంత్రాలు చదువుతున్నాడు. చాలా సింగిల్ గా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టలేరు, పొత్తులతో వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టలేరు. బొంగ గేట్ టచ్ చేయమని, గేట్ టచ్ చేయమని. పవన్ కళ్యాణ్ బతికేంత ఆయన స్థాయి అంత అది చెప్పమని. చంద్రబాబు నాయుడు ఏది రాస్తే పవన్ కళ్యాణ్ అదే చదవాలా, లేకపోతే ముట్టదు. ఏడది మీ అందరికీ తెలుసు, ముట్టదు చేతికి. రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కమెడియన్, అద్భుతం, ఎక్సలెంట్. ఏ విధంగా అంటే పథకాలు అంటారు, ఏమన్నా అంటే పథకాలు ఇస్తున్నారు కదా అందుకే సూపర్ అంటారు. బొంగులేదు. చంద్రబాబు నాయుడు ఏమైనా ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు ఏమివ్వలేదు. పథకాలు రోడ్లు అన్నాడు అయ్యన్నాడు తప్ప ఏమైనా ఇచ్చాడా? ఏమివ్వలేదు. ఏమైపోయినాయి డబ్బులన్నీ? అదే రాష్ట్రం, అదే ముఖ్యమంత్రి, అదే జనం. మరి ఆయన ప్రభుత్వంలో వచ్చిన బిల్లు ఈయన దాంట్లో కూడా వస్తున్నాయి. మరి ఈయన ఎందుకు మంచి పెడుతున్నాడు? సోమరిపోతులు ఏముందన్నా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? నేను కూడా 3 సిలిండర్లు ఇస్తాను ఆడవాళ్ళకి ఫ్రీ అన్నాడు. అప్పుడు జనాలు సోమరిపోతులు అవరా? ఇప్పుడు జనసేన పెట్టినా తెలుగుదేశం పెట్టినా ఒకటే మేనిఫెస్టో. వాళ్ళ పథకాలు ఇచ్చినా ప్రజలు సోమరిపోతులు అయిపోతారు. ఇప్పుడు జగన్ ఇవ్వడం తప్పే ఉంది. పది పేదోడు బాగుండాలని సంకల్పం అంతే జగన్మోహన్ రెడ్డి గారిది. పది పేదోడు ఆయన ప్రభుత్వంలో బాగుంటాడు. చిరస్థాయిగా ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోవాలా. తన తండ్రి ఫోటో పక్కన ఆయన ఫోటో కూడా ఉండాలా. అది రాష్ట్రాన్ని కూడా అప్పులు పాలు చేస్తా ఉన్నాడు. అప్పు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అప్పులు ఎన్నన్నా? చంద్రబాబు నాయుడు ఎంత చేశాడు? చేసాడనే కదా తీసుకెళ్ళి బొక్కలు వేసారు. ఆయన దాంతో పోలితే ఎంత? ఇప్పుడు మనం పెడుతున్నామంటే అప్పు, ఇప్పుడు మన ఇంట్లో మనం పలానా చేస్తున్నాం అంటే మన దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? అప్పు చేస్తామా? అది చేసి తీరుతాం. అదే ఇదంతే. ఆయన 10 లక్షలు ఎంతో చేసాడు, దాంతో పోలితే జగన్ రెడ్డి మోహన్ గారు తక్కువే. ఎవడో అంటాడన్నా, ఎవడో కొళ్ళంతా పచ్చకవర్లు నిండోడు అంటాడు. ఆ మాట లోకమాడికి పచ్చగానే కనిపిస్తుంది. రూపాయి పెట్టి ఎలా దుబ్బేస్తాడు? ఇప్పుడు మనం చేసేది ఎంత? 600-700 వస్తాయి పొద్దున కూడా సాయంత్రం. ఇప్పుడు నువ్వు రూపాయి పెడుతున్నావు అంటే రూపాయి తినేస్తున్నావు అని ఏ లెక్కలు అంటారు అసలు? అది ఏ లెక్కలు అంటారు? ఇప్పుడు అది రేట్లు గీట్లు అనేది కేంద్రంతో మనకు సంబంధం లేదు. ఆయన మీద ఎందుకు వేయడు? ఏంటంటే ఏదో విధంగా బురద చల్లాలా, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని అలాగా తాపత్రయం అంతే. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం జరిగింది, చంద్రబాబు నాయుడిని ఏ విధంగా చూడొచ్చు అంటున్నావనా? సూపర్. సిఐడి వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు. ప్రజలు సొమ్ము తిన్న పతి నా కొడుకుని తీసుకెళ్ళి బొక్కలు వేస్తారు. చంద్రబాబు నాయుడికి అదే జరిగింది. ఈ కేసుకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదన్నా. జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నాడు. సిఐడి వాళ్ళు మొత్తం తీసుకెళ్ళి ఆధారాలతో సుద్దా, సంతకాలతో సుద్దా నోటీసులు ఇచ్చి నంద్యాలలో ఉంటే వెళ్ళి తీసుకుని వెళ్ళి జైలు వేయరు. అది అంతే. ప్రజల పక్షాన పోరాడుతుంటే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారని అంటా ఉన్నారు అన్న. ఎవరు పోరాడారు? ప్రజల పక్షాన ఎవరు పోరాడారు? ఐటీ కంపెనీ సృష్టికర్త, 45 సంవత్సరాల ఇండస్ట్రీ గల అనుభవజ్ఞుడు, ఇలాంటి సీనియర్ నాయకుడిని అరెస్ట్ చేయడం చాలా దౌర్భాగ్యం అనేసి కూడా అంటారు అన్న. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎన్ని రోజుల్లో డెవలప్ చేశాడు. ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి ఆయననా? తన్నిదే అందరికి వచ్చి మాట్లాడు, ఇక్కడికి వచ్చి మాట్లాడు, అక్కడ అంతేనే. అక్కడ ఇంచుమించు నాకు తెలిసి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయింది ఇప్పుడు ఆ రూపు రావడానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? 2047 విజన్ అని చెప్పి అన్నాడు. అవునా? మరి ఏం చెప్పు? ఇది ఏమన్నా 5 సంవత్సరాల? మనం కట్టుకున్న ఇల్లే 2-3 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఒక కంపెనీ తేవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? విద్య, వైద్యం అన్న, రైతు వీళ్ళందరూ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఆటోమేటిక్ కంపెనీలు వస్తాయి, అన్నీ జరుగుతాయి. కంగారు పడిపోతే అలాగా 2 సంవత్సరాలు కరోనా వచ్చి కూడా అయిందా? ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరికి 2 సార్లు రేషన్ ఇచ్చాడు. ఇంకెవడన్నాడు చెప్పు ఇచ్చివాడు? బొంగు చేశారు. ఉన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఉన్నప్పుడు ఏం చేశారు? ఇల్లు కట్టుకుంటే ఎవడన్నా వైఎస్ఆర్ జెండా మోస్తున్నాడని తెలిస్తే ఆ లోన్ కట్ చేసి పారేశారు తెలుగుదేశం వాళ్ళు. ఆ ప్రెసిడెంట్లు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు లోన్లు కట్ చేసి పారేశారు. ఇంకేం అస్సలు లేదన్న. ప్రెసిడెంట్లకి లేదు, ఎమ్మెల్యేలకు సంబంధం లేదు. బటన్ నొక్కడం, ప్రజల అకౌంట్లో పడిపోవడం అంతే. ఇంకా అవి ఏదో విధంగా వాళ్ళకి ఉపయోగపడతాయి. అది జగనన్న పాలన. ప్రజల పక్షాన పోరాడే మనిషి ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు ఎవడన్నా మంచి చేయాలని ఉద్దేశం ఉన్నదంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చచ్చిపోయాక వాళ్ళ నాన్నగారు ఫోటో పక్కన ఆయన ఫోటో ఉండాలని ఆయన సంకల్పం. మరి 371 కోట్లు స్కిల్ డెవలప్మెంట్లో షాక్ మీద షాక్ తగులుతా ఉన్నాయి. ఏసీబీ కోర్టులో, సిఐడి కోర్టులో, ఇలాగా సుప్రీంకోర్టులో జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు మీదన్నా అన్న. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది దీక్షలు చేస్తున్నారు. దీక్షలు చేసినోడు ఎక్కడా కూడా మా నాయకుడు తప్పు చేయలేదని చెప్పి ఆధారాలు తీసుకొని చూపించారా?
ఎక్కడా చూపించలా. దోమలు కొడుతున్నాయి, మంచాలు లేవు, ఏసీలు లేవు, గాలి తగలతలేదు, ఇంట్లో అరెస్ట్ చేయించి అంటున్నారు. ఎందుకు? ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆయనే సంతకం పెట్టాడు, తీసుకెళ్ళారు, లోన్ అయ్యారు. ఇంకెన్ని చేసినా పని అవ్వదన్నా. వ్యవస్థలు మేనేజ్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేసి కూడా అంటా ఉన్నారు కదా. వ్యవస్థల గురించి ఇక అలా మాట్లాడుతూ ఉంటారు. ఇక వాళ్ళ గురించి మనకేముంది, ఏదో విధంగా బురద జల్లుతూ ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు వాళ్ళ మాటలు. టార్గెట్ ఏంటంటే ప్రతి గడప గడపకి వెళ్ళాలా. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనేటోడు ప్రతి గడప గడపకి వెళ్ళి జగనన్న చేసే మంచి కార్యక్రమాలు చెప్తా ఉండి ఆయన్ని 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి బాధ్యత మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అందరి మీద ఉందన్న. ఎలక్షన్ టైంలోనే అరెస్ట్ చేయడానికి అవసరం ఏంటి అన్న? ఎలక్షన్ టైం అంటే అది మనం చెప్పు చేస్తామా? ఇలాగా చేతుల్లో చేస్తా ఉన్నారు, వ్యవస్థను చేతుల్లో పట్టుకొని చేస్తాం అన్న. ఇప్పుడు నిజంగా ఈయన అరెస్ట్ చేయాలంటే ఎలక్షన్లో జరిగిన రోజే తర్వాత ఒక 2 నెలలు 3 నెలల నుంచి గ్యాప్ చేసి లోన్ ఈయన వేయించి పారేసేటాడు. అంత కుళ్ళి కుట్ర జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. చేసుకుంటే చేసుకొని దేవుడు ఉన్నాడు, జనాలు చూసుకుంటారు అన్న తప్ప మనకెందుకు, మనకు అవసరం లేదన్న మనిషి. ఆయన పని ఆయన ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం ఎవరిని పట్టించుకోడు. ప్రజలు ముఖ్యం ఆయనకి. ఆయన చేసేలా ఉంటే చేసేస్తాడు. ఆయన చేయలేదు కాబట్టి లేట్ అయింది. ఇప్పుడు ఆయన చేసేలా ఉంటే ఎలక్షన్ల దగ్గరికి వచ్చేసినాయి. ఇప్పుడు మనం చేస్తే రిస్క్లో పడతామన్న ఆలోచన ఉంటుంది. లేదు కదా, ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డారు కదా, మరి దాన్ని ఎలా తీసుకుంటామన్నా చెప్పు? అన్నీ వాళ్ళే మాట్లాడతారు. నిన్న కూడా లోకేష్ని విచారణ చేయడం జరిగింది, అయిపోయింది కదా. తర్వాత ఆయనే లోపలికే. ఇప్పుడు అమిత్ షా గోల్డ్ పట్టుకుంటాడో, మోడీ గోల్డ్ పట్టుకుంటాడు. ఇప్పుడు నాన్న ఎలాగైనా తీసుకురావాలి, 30 రోజులు అయిపోతుంది. ఇంకా అలాగే ఉంటాడు ఆయన. ఇప్పుడు ఈయన కూడా నోటీసులు ఇచ్చారు, ఈయన కూడా తీసుకెళ్ళి లోన పడేస్తారు. ఇంకేముంది అందులో? అదే భయం. అందుకే ఢిల్లీకి అస్తమాడిపోతున్నాడు, వాళ్ళు కాళ్ళమే పడుతున్నాడు అంతే. నేను ఎందుకు భయపడతా, ఈ కేసును ఎదుర్కొంటా అనేది కూడా లోకల్ సవాల్. మరి భయపడేటోడు అయితే ఎందుకు ఇక్కడే తిరగొచ్చు కదా. అత్తమాడికి ఢిల్లీకి పోవడం ఎందుకు? మీరు ఏ తప్పు చేయలేనప్పుడు ఎందుకు భయపడాలా? న్యాయంగా ధర్మంగా దీక్షలు చేయాలా. గాలి తగలట్లేదని ఎందుకు సొల్లు కబుర్లు ఇవన్నీ ఢిల్లీకి వెళ్ళి కూర్చోవడం ఎందుకు? ఇక్కడ తిరుగు. నీకు నోటీసులు ఇచ్చారు, అన్నీ చేశారు, వాళ్ళకి సమాధానం చెప్పు. ఎందుకు ఈ సొల్లు కబుర్లు అన్నీ? ఇక అయిపోయినట్టు అన్న. ఒక్క మాట చెప్తున్నాను, సినిమా పరంగా అయితే నేను ఎన్టీఆర్ అభిమాని. నాకు రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన తప్ప ఇంకెవడం అవసరం లేదు. తెలుగుదేశం చచ్చిపోయింది. తెలుగుదేశం పార్టీ అన్నది చచ్చిపోయింది. ఆ తెలుగుదేశం పార్టీ బతకాలంటే ఎన్టీఆర్ రావాలా. జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగా చూసుకో. మరి తెలుగుదేశం మళ్ళీ పునర్జన్మ అన్న. ఎవరన్నా? నేను చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు లోకేష్ ఉన్నంత సేపు మా ఎన్టీఆర్ అన్న అసలు రాడు. ఆయనకు అవసరంలా. ఆయన ఆహ్వానించేదట నా బొంగు. తాత పెట్టిన పార్టీ ఎవడికి సొంతం? ఎన్టీఆర్కే సొంతం. ఏళ్ళ మధ్యలో బొంగుల వాళ్ళు వీళ్ళకి ఏం అవసరం? ఆయన పార్టీ నడపాలనుకుంటే వస్తాడు, నడుపుతాడు. ఈ లోకేష్కి చంద్రబాబు నాయుడుకి ఏ సంబంధం? ఎన్నిపోటు పొడిచి పార్టీ దొబ్బేయారు వీళ్ళు. ఇంకేం అవసరం వాళ్ళకి? బాలకృష్ణ కూడా సవాల్ విసురుతా ఉన్నాడు అన్న. ఆయన మాట అర్థం అవుతుంది. ఆయన గురించి మనకెందుకు? ఇంకోటి అడుగు. ఆయన గురించి పెద్దగా చెప్పలేము. సింహాలు అంటారు, తొళ్ళగొట్టుకుంటారు, పొంగి అంతమించి ఏం చేయలేరు. అసెంబ్లీలో కూడా విజిల్ వేయడము ఇలా అసెంబ్లీ అనేది ప్రజలకి ఏమన్నా తక్కువ వచ్చినాయా, లోటుపాట్లా అని చెప్పి చర్చించుకుని ఒక దేవాలయం అది అసెంబ్లీ అనేది. అక్కడికి వెళ్ళి ప్రజల కోసం చర్చించాల్సిన సభలో వీళ్ళ దురుద్దేశంతో వెళ్ళిపోయి వాళ్ళకి నచ్చినట్టు విజిల్ వేసుకుని ఏదో విధంగా ఈ సభను పక్కదారి మళ్ళించాలా అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు అంతే. విజిల్ ఏందన్న? ఎందుకు ఆ విజిల్? ఎందుకు? తప్పు చేయలేదని చెప్పి తిరగబడచ్చు కదా. ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి అన్యాయంగా మాట్లాడుకోవడం చెప్పు. ఎన్టీఆర్ డోంట్ కేర్ అనేసి కూడా బాలకృష్ణ అంటా ఉన్నాడు. మరి నువ్వు అన్నాను అందుకేనన్నా. ఎప్పుడే బాలకృష్ణ డోంట్ కేర్ అన్నాడు కదా, వెల్కమ్ రాజా ఎన్టీఆర్ అని చెప్పి భుజం మీద చేసుకుని తీసుకురాకపోతే బాధ్యత చూడు అన్నాను. అందుకని ఓ పక్క మీసం ఎంచుకుని తిరుగుతాను. ఎన్టీఆర్ లేకపోతే తెలుగుదేశం లేదు. ఎన్టీఆర్ వచ్చేంత వరకు తెలుగుదేశం సమాధి అయిపోయినట్టే. ఎన్టీఆర్ వస్తేనే తెలుగుదేశం వస్తుంది. అప్పుడు వరకు అసలు తెలుగుదేశం జోలు మనకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుందంట? ఆయన ఏముండదన్న, ఆల్రెడీ 2019లో చూసాం కదా. మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటే ఏముండదు. ఓ విధంగా మన పవన్ కళ్యాణ్కి ప్లస్ అవును. సింగిల్గా పోటీ చేస్తే కొద్ది గొప్ప సీట్లు వచ్చిన ఉన్న పేరు మొత్తం పోయా.
మొత్తం పోయా. ఎందుకు వచ్చింది? ఇప్పుడు లోకేష్ ఏమన్నాడు? వాళ్ళ అమ్మగారిని దూషించాడు. బాలకృష్ణ ఏమన్నాడు? జన సైనికులు గొర్రెలను ఏదైనా మొత్తానికి అన్నాడు. వాళ్ళిద్దరినే వదిలేసేసి వాళ్ళిద్దరి మీద నీ ఎంత చూస్తా నిన్ను చంపేస్తా అని చెప్పి పాల్గొని పొలమని అన్నాడా? ఇప్పుడెందుకు? మేము ముగ్గురు కలిసి వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలం. లొట్టకాయలు వండుకుతున్నాయి కదా, అలా ఉంటుంది అనమాట జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి ఆయన సినిమాల్లో హీరో ఉండొచ్చు కానీ రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కమెడియన్ అంతే. లేదన్న, అసలు అలాగే అంటాడు ఆయన. అలాగానే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడు ఏముంది, అయిపోయాడు కదా. రేపు పొద్దున్న అదే జరుగుతుంది అన్న. ఎవడేసినా అయిపోయినా కానీ మా పేదలు 10 ఒకటి ఓటేది కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారన్న. వెళ్తారన్న. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అది. చంద్రబాబు నాయుడు ఏది రాస్తే పవన్ కళ్యాణ్ అదే చదవాలా, లేకపోతే ముట్టదు. ఏడది మీ అందరికీ తెలుసు, ముట్టదు చేతికి. ఆయనకి ఎలాగుంటే అలా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు ఆడించే ఆటబొమ్మ పవన్ కళ్యాణ్ అనేవాడు, అంతే అంతే చెప్పడానికి. పొత్తా కలిసి వస్తామనేసి కూడా చెప్పాడు కదా అన్న. వస్తారన్న. ఇప్పుడు వాళ్ళ సింగిల్గా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టలేరు, పొత్తులతో వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టలేరు. ఎందుకంటే సింహం సింగిల్గానే వస్తుంది. 68 సీట్లు 14లో పోటీ చేయనప్పుడు సింగిల్గానే. 19లో 51, 175 పక్కా 24లో. మీరు సింహాలు కాబట్టి మీరు సింగిల్గా రండి, మేము మనుషులం కాబట్టి. అమ్మ లెజెండ్ తొడగొట్టేసేసి మేసాలు తిప్పినాడు. ఏమన్నాడు? ఏ మంత్రాలు చదువుతున్నాడు. అంటే వాళ్ళ సినిమాలో ఏం చూపించుకున్నా ఈ రియల్ రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం, సింహం. ఒక్క ఎవడేమనుకున్నా మాకు అనవసరం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తావు. పవన్ కళ్యాణ్ బతికెంత, ఆయన స్థాయి ఎంత అది చెప్పమను. ఆయన బతికెంత, ఆయన స్థాయి ఎంత. నీజపు రాజకీయాలు, దిగజారిపోయే రాజకీయాలు, తల్లిని దూషించిన పార్టీ, జనసైనికులను తిట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీతో కలిపి పొత్తుకొస్తున్నానంటే నీ బతికెంత, నీ ఇంకేం చెప్తాం? ఏమన్నా అనవసరం ఆయన గురించి. ఈయనతో పోల్చుకుంటే ఆయన కష్టం అన్న. ఈయనతో పోల్చుకుంటే ఎవరు సరిపోరు. అసెంబ్లీకి వెళ్తే దమ్ముంటే ఆపండి. బొంగ గేట్ టచ్ చేయమను. అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయలేడు అన్న. జనసేనకి ఎన్ని సీట్లు కేటాయించారు ఇప్పుడు కానీ తెలిసిందా? అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో కూడా తెలీదు. ఏ ఊళ్ళో ఏ సర్పంచ్ నిలబెట్టాడో కూడా తెలీదు. ఏ నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే ఉన్నాడో కూడా తెలీదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి ఒక్కటి చెప్తే టక్ 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 అని చెప్పలేరన్న, పెట్టలేరు. చంద్రబాబు నాయుడు అంటే నువ్వు 20 తీసుకో సరే అండి అంటాడంతే, అయిపోయింది. జగన్ గద్దెదించడమే నా లక్ష్యం అనేసి చెప్తా ఉన్నాడు అన్న. మన మాట అన్నాడు, ఎవరు వచ్చినా రాపోనా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఆ లక్ష్యం అన్నాడు. ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు పాలన చేయనప్పుడు పవన్ కళ్యాణ్ నోట్లు ఏమైనా పెట్టుకున్నాడా? ఏం మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది, ఎందుకు ఎడుతున్నారు ఆయన మీద? అదే కదా వచ్చింది. ఇంకా ఆయన గురించి మాట్లాడాలి. చూద్దాం ఏ విధంగా రానియడో, ఏ విధంగా రావో చూసుకుందాం. ఇప్పుడు కంగారే ఉంది. వారాయి మీద దిగినంత మాత్రాన ఓట్లేని ప్రతి కుర్రోడు వచ్చి కళ్యాణ్ అని అరుస్తూ ఉంటే ఓట్లు వేసేస్తారు మనకి, మనమే నెగ్గేస్తాం అనుకుంటాడేమో. చూద్దాం ఎంతమంది నిలబెడతాడు, నిలబెట్టుకోమని.